Namaste, welcome to our NMMS classes conducted by TSAT. మీ అందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యార్థం TSAT ఎక్స్పర్టైజ్ పీపుల్ అందరినీ తీసుకొని ఈ మ్యాట్ కోసం ప్రత్యేకంగా క్లాసెస్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. మ్యాట్లో రెండు రకాలైన ప్రశ్నలు వస్తాయి. ఒకటి వెర్బల్, రెండవది నాన్ వెర్బల్. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది క్లియర్గా మీ అందరికీ తెలుసు. దీనిలో సుమారు 90 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 26 కైండ్స్ మోస్ట్లీ వస్తాయి. ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి ప్రశ్నల్లో 5 కానీ 10 కానీ ఇచ్చే అలవాటు మనం అబ్జర్వ్ చేసి చూడొచ్చు పాత ప్రశ్నాపత్రాల్లో. సో మనకు ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, వెరీ సింపుల్. వాటిని మీరు ఈజీగా చేయగలుగుతారు. అయితే వీటిని ఆన్సర్ చేసే ముందు ఒక ప్యాటర్న్ అనేటువంటిది చూస్తారు. ఇక్కడ ఏ ఫార్ములాస్ కానీ లేకపోతే మనకు డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ ఉండవు. కేవలం కామన్ ప్యాటర్న్ ఉంటుంది, కామన్ రూల్ ఉంటుంది. అది ఇచ్చినటువంటి అన్ని డయాగ్రామ్స్కి కూడా కామన్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఏదైతే లోపించిందో ఆ విలువని, ఆ క్యారెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్లో ఇచ్చే కొన్ని ప్రశ్నలను చూద్దాం, వాటిని పరిశీలిద్దాం ఎలా చేయాలనేటువంటిది. ఓకే, సో ఇక్కడ మనకు EJOACB DG మిస్సింగ్ క్యారెక్టర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అవుతుంది. ఇందులో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఈ ప్రశ్నను చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం ఏంటి అంటే వాటి యొక్క పొజిషన్ నెంబర్స్ అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. EAD పొజిషన్ నెంబర్స్ ఇక్కడ చిన్న దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. అయినా పొజిషన్ నెంబర్స్ రాసుకోండి, అది మీకు చాలా ఇంపార్టెంట్. సో మనం రాసుకున్నప్పుడు ABCDEFGHIJ KLMNOPQRSTU VWXYZ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 అండ్ 26. కరెక్ట్. ఎప్పుడైతే మీరు పొజిషన్ నెంబర్స్ అనేటువంటిది యాక్చువల్గా మీకోసం వీటిని రాశానే తప్ప మీరు ప్రాక్టీస్ అసలు నోటుంటే ఉండాలి. చూడగానే ఈ పొజిషన్ నెంబర్ ఎంత అంటే 5 ఉందా, ఏ పొజిషన్ నెంబర్ ఎంత 1, డి పొజిషన్ నెంబర్ ఎంత 4, అంటే 1 + 4 ఈజ్ 5. కరెక్ట్. అంటే మనకు ఈ పొజిషన్ నెంబర్ తెలిసిపోతుంది. సి పొజిషన్ నెంబర్ ఎంత, సి ఈజ్ 3. జీ పొజిషన్ నెంబర్ ఎంత 7. 3 + 7 ఈజ్ 10. జే వాల్యూ 10 కదా. సో మనకి ఈ రెండిటి యొక్క సమ్ దీని పొజిషన్ నెంబర్ వస్తుంది. బి యొక్క పొజిషన్ నెంబర్ 2, ఓ యొక్క పొజిషన్ నెంబర్ 15. అంటే ఇది 15 అయింది, ఇది 2. ఈ రెండిటి యొక్క సమ్ అది జనరేట్ అవుతుంది కదా. అంటే 2 అంటే 15 - 2 13 రావాలి. 13 ఉన్నటువంటి నెంబర్ ఏంటి, మన పొజిషన్ నెంబర్ అండి ఎం. అంటే ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఏమైంది ఎం. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. పొజిషన్ నెంబర్స్, వాటి యొక్క పొజిషన్ నెంబర్ మీకు తెలిస్తే ఈజీగా వేసిస్తారు. ఇక్కడ మనకు సెకండ్ రోలో ఉన్నటువంటి, థర్డ్ రోలో ఉన్నటువంటి రెండింటి యొక్క సమ్ ఫస్ట్ రోలో ఉన్నటువంటి దానికి ఈక్వల్ అవుతుంది. పొజిషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవుతుంది. సో మీరు చేయవలసింది ఏంటి అంటే A to Z, Z to A, ఆ రెండు రివర్స్ ఆర్డర్స్ రావాలి. అంటే A to Z అంటే ఫ్రమ్ A to Z రాసేటప్పుడు 1 to 26 వస్తుంది, అండ్ Z to A రాసేటప్పుడు 1 to 26 వచ్చిన రెండింటి యొక్క పొజిషన్ నెంబర్స్. అలాగే మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని సెషన్స్ కూడా చేసాం. దానికి వచ్చేటప్పటికి AZ అనేటువంటిది సేమ్ పొజిషన్ నెంబర్స్ ఉంటాయి, BYCX. ఓకే, సో లైక్ ఆ పొజిషన్ నెంబర్స్ ఏమంటుంటే వాటిని మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఈజీగా చేయగలుగుతారు. అప్లికేషన్ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. 14 24 42 64 12 96 32 18
వాట్ ఈస్ ద మిస్సింగ్ క్యారెక్టర్ ఇది అడిగాడు. 14, 24, 42, 64, 12, 96, 32, 18, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? ఇది మనకు అడిగిన క్వశ్చన్. ఏంటి ఇది మనం ఇది ఎలా చేస్తాము? 14, 24, 42, 64, 12, 96 ఇప్పుడు ఇది ఎలా చేస్తాం? ఇది చేసేటప్పుడు మనకి ఏమైనా కొంత ఐడియా వస్తుందా? 14, 24, 42 సంబంధించి కొన్ని సందర్భాల్లో మనం ఇలా ఎందుకు వచ్చింది అనేటువంటిది కాకుండా ఆ ప్యాటర్న్ అప్లై చేస్తూ వస్తుందా లేదా చూడాలి. చూస్తూ వస్తుంది. ఎడిషన్, సబ్ట్రాక్షన్ తీసుకున్నాం, మల్టిప్లికేషన్ తీసుకున్నాం, ఇవన్నీ చేసే లేకపోతే 14కి 42కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే 42 డివైడెడ్ బై 14 ఈజ్ 3 కదా. అంటే 3 మల్టిప్లైడ్ విత్ 8 ఈజ్ 24. క్లియర్? సేమ్ మేనర్ 64, 96, 96 by 64 ఏమైనా వస్తుందా? 96, 64 మనం తీసుకున్నాం. ఇక్కడ 42 by 14 మనం తీసుకున్నాం. ఓకే, మనం 64, 96 వచ్చింది. ఇది తీసుకుంటే ఏమొస్తుంది అనేటువంటిది లేదా 96. అది ఇప్పుడు నీసారి ఈ 64ని తీసుకోవటాల. నేను తీసుకునేటువంటిది 96 by 12 తీసుకుంటున్నా. 8 is a 64 వచ్చిందా? సో ఇప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటి? ఇక్కడ 32, 18 సమ్ మీకు ఒకసారి ఇక్కడ ఈ డైరెక్షన్ తీసుకున్నారు, ఇక్కడ ఈ డైరెక్షన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏ డైరెక్షన్ తీసుకోవాలి అంటే సింపుల్గా అది 8తో డివిజిబుల్ అయ్యేటట్టుగా ఫ్యాక్టర్ చూసుకోవాలి. కాబట్టి మనం చూసేటప్పుడు ఇక్కడ 32, 18 తీసుకున్నప్పుడు మనకు 18 రావాలి కదా. అంటే మనకు 18 రావాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఈ నెంబర్ బై ఈ నెంబర్ వేసుకుంటాం. ఇది మనకు తెలియదు. ఎక్స్ బై తెలియదు 32 ఈజ్ ఈక్వల్ టు 18 అంతేనా? సో మనం తీసుకునేటప్పటికి అది 18 రావాలి. 18 రావాలంటే ఏం చేయాలి? తీసుకునేప్పటికి 18 రావాలంటే ఇది బై ఇది వేసి ఇక్కడ 18 రావాలి. ఎంత వస్తే 18 వస్తుంది మనకు? ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 రావాలి కదా. మనం 8 4s 32. ఇక్కడ ఇది 4 రావాలనుకోండి. ఈ డిఫరెన్స్ 4 వచ్చింది అనుకోండి. వస్తే అప్పుడు 4 8s 32. అంటే దీన్ని మనం డివైడ్ చేసేటప్పుడు మనకు ఆన్సర్ 4 రావాలి. అప్పుడు ఆ 4 8s 32 వస్తుంది. అంటే మనం దీని 18ని 4తో మల్టిప్లై చేయాలి. అక్కడ 72 వస్తుంది. 72 వచ్చింది అనుకోండి. అప్పుడు మనం ఏమొస్తుంది? 72 by 18 into 8 ఈజ్ ఈక్వల్ టు 32. 72 1s 18 1s 18 4s 4 8s 32. చూసారా? సో ఇక్కడ ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి గమనించాలి. మీరు డైరెక్షన్స్ గీసుకొని చేసే కన్నా ఏ రెండింటిని మనం డివైడ్ చేస్తే వచ్చినటువంటి వాల్యూని 8తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ జనరేట్ అవుతుంది అనేటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 14, 42, 24 వచ్చింది. చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము? 42ని 24తో చేస్తున్నాం. అది ఒక పద్ధతి. లేదు ఇలా అని కాదు, మీరు ఎలా చేయొచ్చు. ఈ 24 ఉంది, 24ని 8తో డివైడ్ చేయండి. 8తో డివైడ్ చేస్తే మీకేమొస్తుంది? దీన్ని 8తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఈ 3ని 14తో మల్టిప్లై చేయండి, 42 వచ్చింది. 64 ఉంది, 8తో డివైడ్ చేయండి, 8 వస్తుంది. ఈ 8ని 12తో మల్టిప్లై చేయండి, 96 వస్తుంది. సేమ్ 32 ఉంది, 4తో డివైడ్ చేయండి, 8 వస్తుంది. కరెక్ట్? మనం చేస్తే 8తో డివైడ్ చేయండి, 4 వస్తుంది. 4ని 18తో మల్టిప్లై చేయండి, 72 వచ్చింది. చూసారా? అంటే ఒక క్వశ్చన్ని ఇదే ప్యాటర్న్లో సాల్వ్ చేయాలి అనేటువంటిది ఏమి లేదు, కానీ దట్ ప్యాటర్న్ షుడ్ బి కామన్ టు ఆల్. సో ఇక్కడ మనకు మిస్సింగ్ క్యారెక్టర్ 72 అయిందనే విషయాన్ని గమనించాలి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్న చూద్దాం. 4 3 7 5 అని వచ్చింది. ఇది మనం చూద్దాం ఎలా వచ్చినటువంటి దాన్ని తీసుకుందాం. ఓకే, చేస్తే మనకి ఇక్కడ మనకు ఒక్కొక్క దాన్ని ఇప్పుడు 4 + 3 7 + 7 14 + 5
ఎంత వచ్చింది మనకు 7 + 14 14 + 5 19 ఇది కదా మనకు వచ్చినటువంటిది 19 వచ్చింది. అలాగే 4 of 3 of 7 of 5 ఓకే 4 3s ఎంత వచ్చింది 12 5s 60 67s 420 ఈ కాన్సెప్ట్ వచ్చింది. అలాగే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ ప్యాటర్న్ ఏమైనా మనం చూద్దాం. ఈ ప్యాటర్న్ చూద్దాం. ఓకే ప్యాటర్న్ మనకి ఏం రావాలి 2 + 8 10 అంతే కదా 2 + 8 10 ఈ ప్యాటర్న్ తీసుకు 10 + 6 16 16 + 5 21 అంతేనా. మనం ఇప్పుడు దీన్ని తీసుకుంటే మనకి ఎంత వచ్చినటువంటి చూద్దాం 104 ఇక్కడ మనం తీసుకుందాం 4 / 22 వచ్చింది ఇక్కడ సమ్. ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి దాన్ని తీసుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది అనేటువంటి చూద్దాం 8తో డివైడ్ చేసాం అనుకోండి 16 వస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో ఇలా ఐడెంటిఫై చేసేటప్పుడు మనకి ఈ సమ్స్ 4 + 3 + 7 + 5 అలాగే 2 + 5 5 + 6 6 + 8 7 + 5 5 + 8 13 ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు ఒక కామన్ ప్యాటర్న్ని ఒక ఐడెంటిఫై చేయాలి. ఏం చేస్తే మనకు 88 వస్తుంది అనేటువంటిది క్లియర్గా చూడాలి అంతేనా. అలా చేసేటప్పుడు అలాగే ఇవి ఫస్ట్ జనరల్గా ఇవి జనరేట్ అయ్యేటప్పుడు 7 5s 35 35 3s మనం తీసుకున్నప్పటికి 105 అని వచ్చింది. 105 కంప్లీట్ చేసేద్దాం. లేదా 3 + 4 మనం 3 4s 12 12 7s 84 84 + 4 88 వచ్చింది. అలాగే 6 5s 30 30 2s 60 60 + 44 104 వచ్చి సో ఇక్కడికి వచ్చింది ఏ వాల్యూ వచ్చిందని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రకంగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఒక ప్రశ్నను చూద్దాం 3 7 2 4 8 3 1 7 1 6 2 దిస్ క్వశ్చన్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి అని అడిగాడు. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఎడిషన్ చూసాం. సేమ్ ఇప్పుడు అదే చూద్దాం 3 + 7 + 4 + 2 3 + 7 ఎంత ఏం చెప్పండి 10 10 + 4 14 14 + 2 16 ఓకే 16 8s 6 తీసుకుందాం 16 వచ్చింది ఒక పక్కన పెడదాం 8 + 3 11 11 + 1 12 12 + 7 19 వచ్చింది 19 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చినటువంటిది చూడండి 3 + 7 10 10 + 4 14 14 + 2 ఓకే. ఇప్పుడు మనం 3 of 7 of 2 of 4 చూద్దాం 21 21 2s 42 42 4s 168 వచ్చింది. మల్టిప్లై చేశాను 8 of 3 of 7 of 1 8 3s 24 24 7s 168 చూసారా. ఇంతకుముందు మీరు ఎగ్జామినేషన్లో సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 16 వచ్చింది ఇక్కడ 19 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒక 3 ఇంక్రీజ్ అయింది 3 యాడ్ చేసుకుంటాం 22 వస్తుంది 6 + 2 8 + 1 9 ఇక్కడ 13 వేస్తాము. సో ఆన్సర్ కరెక్ట్ అని కొద్దిమంది అనుకుంటారు. కానీ ప్యాటర్న్ ప్రాపర్గా ఉందా లేదని చెక్ చేయాలి. ఇక్కడ ఏం చేశాను నేను 3 × 7 7 × 4 4 × 2 మల్టిప్లై చేశాను. చేస్తే నాకు ఎంత వచ్చింది 168 అంటే ఈ నెంబర్స్ అన్నిటినీ మల్టిప్లై చేశా 168 వచ్చింది. ఈ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేశా 168 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేస్తే కూడా 168 రావాలి. అంటే 1 of 6 of 2 of x మాకు తెలియదు మనకేమో 168 రావాలి.
6 2 జా 12 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 168/12 12 1 జా 4 అంటే మనకు 14 రావాలి. క్లియర్. సో ఇది మీరు అబ్జర్వ్ చేయవలసిన ఇచ్చిన ప్యాటర్న్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవలసిన అంశం అనమాట. అంటే అక్కడ ఏ ప్యాటర్న్ ఇచ్చాడో చూసుకోవాలి. సో మీ కొన్ని సందర్భాల్లో మీ సెల్ఫ్ ప్యాటర్న్ మీరు తీసుకొని అనుకున్న ఆన్సర్కి కోయిన్సైడ్ అయితే అది ఇట్స్ కరెక్ట్ అని చాలామంది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దట్ ప్యాటర్న్ షుడ్ బి అ కామన్ ప్యాటర్న్ ఉండాలి. ఇక్కడ చూడండి ఎడిషన్ సమ్ వచ్చింది అనుకోండి వస్తాయి. ఇక్కడ మల్టిప్లికేషన్ టోటల్ మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ 168, మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ 168. సో మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ నెంబర్ ఆల్సో 168 అని వస్తేనే మీరు ఆన్సర్ చేయాలి, లేదా అంటే చేసే అవకాశం ఉండదు. క్లియర్. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇఫ్ 19 ఆఫ్ 36 మధ్యలో ఒక నెంబర్ ఇచ్చాడు 36 13 అండ్ 13 ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది 19 మధ్యలో 36 ఇచ్చారు, ఇక్కడ 13 ఇచ్చారు. నెక్స్ట్ 37 మధ్యలో 81 ఇచ్చారు, 28. ఇక్కడ అడిగింది ఏంటి 43 ఇచ్చారు, 38 ఇచ్చారు, మధ్యలో ఏ ఇచ్చారు. ఇక్కడ ఈ ఏ వాల్యూ ఏంటి ఇది అడిగిన క్వశ్చన్. 49 25 34 64 ఇచ్చారు. ఏది ఆన్సర్? ఏమైనా మీకు ఐడియా వచ్చిందా? 19 36 13 37 81 28 43 ఏ 38 ఇందులో ఏమైనా ఐడియా వచ్చిందా? సో ఇక్కడ మీకు రావాల్సినది వెరీ క్లియర్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 19 అండ్ 13? 6. 19 నుంచి 13 తీస్తే మీకు 6 వస్తుంది. 6ని స్క్వేర్ చేస్తే 36 వచ్చింది. చూసారా? అంటే ఎక్స్ట్రీమ్ నెంబర్స్ని డిఫరెన్స్ చేసి దాని యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అదే వస్తుందో లేదో చూద్దాం. 37 28 37 నుంచి 28ని సబ్ట్రాక్ట్ చేయాలి, 9 వస్తుంది. 9 స్క్వేర్ ఈజ్ 81, కరెక్ట్, 81 వచ్చింది. సో ఇక్కడ కాబట్టి సేమ్ ప్యాటర్న్ని మనం ఇక్కడ సేమ్ లాని లేదా సేమ్ రూల్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి లేదా అప్లై చేయాలి. చేస్తే మనకు వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్స్ని తీసుకోవాలి. 43 38 43 మైనస్ 38 43 మైనస్ 38 ఎంత 5 అంటే స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ అంటే 25. కాబట్టి ఏ వాల్యూ ఎంత 25 అంటే ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇలా మనకి ఉన్న ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి చేయాలి. ఫైండింగ్ మిస్సింగ్ క్యారెక్టర్స్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని మీరు అప్లై చేయగలిగితే క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్. సో ఇప్పుడు మరొక క్వశ్చన్ చూద్దాం. 1512 504 168 ఈ నెంబర్ ఎంత? 1512 604 15 నెంబర్ ఎంత? ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ మధ్యలో ఏమైనా రిలేషన్ ఉందా చూద్దాం. రిలేషన్ ఏమైనా మీకు అనిపిస్తుందా? మీకు చూడగానే ఏ రిలేషన్ ఉంది అంటే రిలేషన్ ఏమైనా ఉందో 168 504 చూడగానే 504ని 168తో డివైడ్ చేశారు అనుకోండి. 168 3s 504 168 3s అబ్జర్వ్ చేయండి. 3 8s 24 3 6s 18 + 2 20 3 1s 35 అంటే ఎంత వచ్చింది? 504/168 is 3 and when you take the division of these two the result is 3. It means 168 when multiplied by 3 we will get 504. Then we have to do verify it. When 504 is multiplied by 3 then you will get 1512 or not. Correct. Observe చేయండి. 504ని 3తో మల్టిప్లై చేశారు, చేస్తే 1512 వచ్చింది. వచ్చిందా లేదా? ఫస్ట్ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే 504 వచ్చింది. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 504 వచ్చింది. 504ని 3తో మల్టిప్లై చేస్తే 1512 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? 1512 విల్ బి మల్టిప్లైడ్ బై 3 45 36. సో ఇక్కడ రావాల్సిన నెంబర్ ఎంత? 4536.
క్లియర్. సో ఈ రకంగా మనము దానికి కామన్ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేస్తే ఈజీగా వస్తుంది. క్లియర్. సో అది మెర్చండి. ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నని జాగ్రత్తగా చూద్దాం. సో ఈ నెంబర్స్ ఇచ్చాడు 1 2 5 3 41 4 3 4 6 2 5 మిస్సింగ్ క్యారెక్టర్ 3. ఏమైనా వీటి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి వచ్చింది చూద్దాం. 1 5 2 ఓకే. 5 2s 10 10 3s 30 31s 30 మల్టిప్లై చేశాను. 2 + 5 7 7 + 3 10 10 + 1 11 41. అంటే ఇక్కడ మీరు చూడగానే నాకు ఫస్ట్ చూడగానే ఒక రకమైన అబ్జర్వేషన్ వచ్చింది. ఏమైనా అబ్జర్వేషన్ వచ్చింది? అన్ని నెంబర్స్ని మల్టిప్లై చేసాం, ఓకే, ఒక వాల్యూ వచ్చింది. అన్ని నెంబర్స్ని యాడ్ చేసాం, ఒక వాల్యూ వచ్చింది. మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూ, యాడ్ చేయగా వచ్చిన వాల్యూ రెండింటిని యాడ్ చేసి సెంటర్ నెంబర్ జనరేట్ అయింది. ఈ రకమైన ప్యాటర్న్ ఇందులో ఉంది. మనం ఫస్ట్ ప్యాటర్న్ ఏం చేస్తాం చెప్పండి నాకు. 2 × 5 × 3 × 1 దీన్ని మల్టిప్లై చేస్తే 30 వచ్చింది. ఇప్పుడు ఏం చేసాం? 2 + 5 + 3 + 1 ఎడిషన్ చేసాం, 11 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేసాం, 41, మిడిల్ 1 వచ్చిందా? సో ఇప్పుడు ఇదే ప్యాటర్న్ని ఈ నెంబర్లో వస్తుందో లేదో చూద్దాం. ఏం చేయాలి మనము? 3 of 6 of 2 of 4 3 6 18 18 2 36 36 4 144 144 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? 3 + 6 + 2 + 4 యాడ్ చేయాలి. 3 + 6 9 9 + 2 is 11 11 + 4 is 15 15 వచ్చింది. ఈ 144 + 15 యాడ్ చేయాలి, 159 వచ్చిందా? అంటే మనం ప్యాటర్న్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం. ఏం చేసాము? ఎక్స్ట్రీమ్లో ఉన్నటువంటి నెంబర్స్ని ఫస్ట్ మల్టిప్లై చేసాం, ఆ వచ్చిన ప్రోడక్ట్కి. ఎక్స్ట్రీమ్లో ఉన్న నెంబర్లన్నీ యాడ్ చేసాం, ఆ వచ్చిన సమ్ని యాడ్ చేస్తే ఫైనల్. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ 7 of 3 of 2 of 5 so 2 5s are 10 10 3s are 30 37s are 210. నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. 7 + 3 + 2 + 5 7 + 3 10 10 + 2 12 12 + 5 17. ఈ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఎంత వచ్చింది? 227. సో ఈ మిస్సింగ్ క్యారెక్టర్ ఎంత వస్తుంది? 227. ఈ రకంగా మనం ఆ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది రావాలి. ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తే సులభంగా మనం సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మరొక ప్యాటర్న్ మనం ఇప్పుడు చూద్దాం. 20 72 236 90 110 374 56 మిస్సింగ్ క్యారెక్టర్ 176. ఇందులో ఏది మనకు వచ్చినటువంటిది అడిగాడు. 20 72 236 ఇచ్చాడు. ఏమైనా మీకు కొద్దిగా రిలేషన్ ఏమైనా కనబడుతుందా మనకు? 20 72 వచ్చినటువంటి ఏ రిలేషన్ కనబడుతుంది చెప్పండి నాకు. ఈ మనకు 20 రావాలా, 20 72 రావాలి. మీకు ఏ నెంబర్ వస్తుంది? 2 + 3 2 + 3 ఎంత వచ్చింది మనకు? 5 5 4s 20 3 + 6 9 9 8s 72. అంతేనా? ఇప్పుడు మనం చూద్దాం. 3 + 7 10 10 9s 90 7 + 4 11 11 10s 110. అంతేనా? ఓకే,
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 1 + 7 1 + 7 8 8 7s 56 కరెక్ట్. 7 + 6 13 13 7s 91. దాని మనకి ఇచ్చినటువంటి అక్కడ ప్యాటర్న్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం చేస్తే అయిపోతుంది. మనం ఏం చేసాం, ఇక్కడ 2 + 3 5 తీసుకున్నాం, 5 4s 20 తీసుకున్నాం, అంతేనా. అలాగే ఇక్కడ మనం 3 + 6 9 తీసుకుని 9 8s 72, 3 + 7 10 10 9s 90. నెక్స్ట్ 7 + 4 11 11 10s 110. సో 1 + 7 నెక్స్ట్ నెంబర్, దీనికి నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చింది, నెక్స్ట్ నెంబర్ 7 + 7 8 కరెక్ట్. 8 7s 56, 7 + 6 ఓకే 13 13 7s 91. ఈ రకంగా మనం దాన్ని చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకొక దాన్ని చూద్దాం. 8 6 96 2 15 2 62 మిస్సింగ్ క్యారెక్టర్. ఈ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటి చూద్దాం, ఏమున్నాయి కొద్దిగా బాగా ఆలోచించండి. కొద్దిగా ఏమైనా డిఫికల్ట్ అనిపిస్తుందా? చూస్తే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటి అంటే 8 and 6 యాడ్ చేశారా 14 వచ్చింది, 14 to 28 ఈ రిలేషన్ లేదు, ఎడిషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నా, మల్టిప్లికేషన్ పోయినా 8 6 48 48 2s 96 కరెక్ట్. అంటే అన్నీ మల్టిప్లై చేయాలి సింపుల్గా. 8 of 6 of 2 96, 15 of 2 of 2 15 2s 30 30 2s 60. సో ఇప్పుడు మనకి ఇక్కడ చేయవలసింది మనకి ఏం తెలియదు కాబట్టి ఇది మనకి జనరేట్ అయినటువంటి ఆన్సరు, ఇది ఎక్స్ లేదా ఏ అనుకుందాం పోన్లే. ఏ ఆఫ్ 5 of 6 ఈజ్ ఈక్వల్ టు 120, అంటే ఏ 30s 120. సో ఏ ఈక్వల్ టు 120/30, 31s 34s, అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 4. అంటే ఇక్కడ 4 ఉండాలని చూసుకోవాలి. ఇచ్చింది మనకు మల్టిప్లికేషనా కాదా అనేటువంటి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడా, ఎడిషన్ ఇచ్చాడా, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే ప్రాక్టీస్ అవుతుంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ సజెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్, మీరు ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, లేదా ఒక 1 book ప్రాక్టీస్ చేశాను, ఇట్స్ మోర్ దెన్ ఇనఫ్ అని అనుకోవటం పొరపాటు. సో మీరు చేయవలసినటువంటి ఆ ప్యాటర్న్ని మీరు రికగ్నైజ్ చేసేటంత వరకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంతవరకు ఎగ్జామినేషన్ అనేటువంటి అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. అలాగే ఆ టీచర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ని కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ని మీరు అబ్జర్వ్ చేసి డిస్కస్ చేస్తే డెఫినెట్గా మీకు ఎగ్జామినేషన్లో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న చూద్దాం. 9 6 117 8 2 68 7 3 ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమైనా మీకు ఐడియా వస్తుందా? 9 6 117 ఆలోచించండి బాగా. 117 ఏమైనా జస్ట్ ఐడియా ఏమైనా వస్తుందండి. 9 ఇక్కడ 9 ఇప్పుడు 9 స్క్వేర్ తీసుకుంటున్నా 81, 6 స్క్వేర్ తీసుకుంటున్నా 36, ఈ రెండింటిని యాడ్ చేశా 117. అంటే ఈ 9ని 6ని ఈచ్ వన్ స్క్వేర్ చేసి వచ్చిన వాల్యూస్ని యాడ్ చేస్తే వచ్చేదే 117. క్లియర్? సో ఇదే ప్యాటర్న్ని మనం ఇక్కడే అప్లై చేద్దాం. అంటే ఫస్ట్ 8 స్క్వేర్ 64, 2 స్క్వేర్ 4, ఈ 64ని 4 యాడ్ చేస్తే 68 వస్తుంది. సరిపోయింది. సో మనం ఇదే ప్యాటర్న్ ఇక్కడే అప్లై చేద్దాం. అంటే ఏం చేయాలి? 7 స్క్వేర్ అంటే 49, 3 స్క్వేర్ అంటే 9, యాడ్ చేస్తే వచ్చేదే కదా రిక్వైర్డ్ నెంబర్. యాడ్ చేస్తే 49 + 9 58. అంటే
ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్ ఎంత 58. అలా స్క్వేర్స్ ఇచ్చినటువంటిది స్క్వేర్స్ అయ్యేటువంటి ఉందా లేదా అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్సా క్యూబ్సా అనేటువంటిది పొజిషన్ నెంబర్స్ ఇలా ప్రతిదీ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. చాలా బెనిఫిట్ అనమాట మీకు స్క్వేర్స్ మంచిగా గుర్తుండాలి, క్యూబ్స్ గుర్తుండాలి, క్యూబ్ రూట్స్ గుర్తుండాలి. అలాగే మీకు వీటికి వచ్చినటువంటి ఆల్ఫాబెట్స్లోని A to Z పొజిషను, Z to A పొజిషన్ నెంబర్సు, ఈక్వల్ పొజిషన్ అటువంటి నెంబర్సు, రివర్స్ ఆర్డర్లో రాశాడు ఎలా అనేది రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, ఇవన్నీ కూడా మీకు ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా మీరు వీటిని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న చూద్దాం. 1 7 6 56, 1 4 8 45, 2 3 6 ఇది మనకు ఎలా వస్తుంది అనేటువంటిదని మీ ఈ కాన్సెప్ట్ చూద్దాం. లేదా 1 1 2, 1 1 2 7 4 3 6 8 6 45 ఈ నెంబర్ ఎలా వస్తుంది? సో మనకి ఇప్పుడు వచ్చినటువంటిది ఎంత 58. ఓకే, ఏమైనా వచ్చినట్టు 1 + 7 తీసుకున్నారు 8. ఓకే, 8 + 8 6 8 + 6 14, 14 56 వచ్చింది. ఇప్పుడు మనం తీసుకున్నాం 1 + 4 5 13, ఇక్కడ 2 + 3 ఇక్కడ ఇలా చేశాను ఈ నెంబర్ ఇక్కడ. అలాగే 1 1 2 రిలేషన్ ఇక్కడ ఎడిషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా అని చూద్దాం. 7 + 6 13 1 వచ్చింది. సో ఇక్కడ ఎడిషన్ ఎలా వస్తుంది? ఎడిషన్ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ మనం 42 7 + 6 7 6 42, 42 + 1 43 56 వచ్చింది. మరి ఎలా చేస్తాం? పోన్లే, ఓకే 7 దీన్ని తీసుకున్నాం. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి దాన్ని తీసుకున్నప్పటికీ 7 స్క్వేర్ చేసుకున్నా 49 ప్లస్ 6 + 1 7, 49 + 7 56. అంతేనా? అంటే ఇక్కడ మనం చేసినట్టు దీన్ని 4 స్క్వేర్ 16 + 1 తీసుకున్నాం. 16 మనం తీసుకున్నాం. అలాగే 16 + 9 25 + 45. కరెక్ట్? ఇక్కడ మనం చేసినటువంటిది అలాగే 2 and 3 6 ఇచ్చాడు. సో ఏ నెంబర్ వస్తుంది అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఇక్కడ మనం చేసుకుంటే ఇక్కడ దిస్ లాజిక్ ఇట్స్ ఓకే. 7 1 మనం ఇక్కడ 7 స్క్వేర్ చేసాం, అలాగే మనం 8 స్క్వేర్ చేసాం, ఇక్కడ 3 స్క్వేర్ చేసాం. చేస్తే మీకు లాజిక్ అనేది వస్తుంది. సో ఆ లాజిక్ని మీరు ఫైండ్ అవుట్ చేసి చేయాలి. 406 81 16 3 ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మీకు ఈ మధ్యలో 5 వచ్చింది. ఈ కైండ్ ఆఫ్ చేసేటప్పుడు మీకు ఆన్సర్ ఎలా వస్తుంది? ఎలా ఏం చేస్తే మీకు ఈ మిస్సింగ్ క్యారెక్టర్ వస్తుంది? చూడండి, 3 మధ్యలో 5 వచ్చింది. ఈ మిస్సింగ్ క్యారెక్టర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో 406 ఓకే ఓకే ఈ క్యారెక్టర్ మధ్యలో 5 ఇచ్చాడు. వాటి యొక్క రిలేషన్ ఏముంది? చూడగానే డిఫికల్ట్ అనిపిస్తుంది కదా. అక్కడ మనకి ఇచ్చినటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 ఉంది కదా, 3 5 15, 15 + 1 16 అంతేనా? 3 5 15 + 1 16. నెక్స్ట్ ఏం చేయాలి? 16 5 80 + 1 81 వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? 81 5 + 1 405 + 1 406. అంటే మీకు ఇప్పుడు మనం 406ని 5తో మల్టిప్లై చేయాలి. 406 5
యూ హ్యావ్ టు యాడ్ 1 అంటే 20 30 ప్లస్ 1 అంటే 20 31 ఈజ్ ద ఆన్సర్. ఈ మిస్సింగ్ క్యారెక్టర్ 20 31. సో ఇక్కడ ఈ రకంగా మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి చేయాలి. మీకు 1-2 క్వశ్చన్లకి సో దానికి 1-2 కాన్సెప్ట్స్లో మీకు ఆన్సర్ని చెప్పకుండా విడిచిపెట్టినాను. వీటిని అవి కూడా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి. అంటే ఫార్మాట్ని మనం ఎలా చేయాలి అంటే ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఎలా చేయాలనే దాని గురించి విడిచిపెట్టాను, అది సాల్వ్ చేయాలి. సో ఇంతవరకు మనం ఈ ఫైండింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్ అనేటువంటిది చాలా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేశాము. కొన్ని క్వశ్చన్స్ మీరు చేయమని కూడా సజెస్ట్ చేశాను. సో ఇటువంటి ప్యాటర్న్ మీరు మరలా ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక శీర్షికతో మరలా కలుద్దాం. నమస్తే.